రోజుల్లోనే దాదాపు 449 crores కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. నార్త్ బెల్ట్లో అయితే ఫస్ట్ డే ఏ హిందీ సినిమా కూడా లేదు, ఈవెన్ షారుఖ్ ఖాన్ సినిమా కూడా బీట్ చేసేసింది. సో ఒకవైపు ఇలా కలెక్షన్ల సునామీ, మరోవైపు ఫుల్ సోషల్ మీడియాలో ట్రోలింగ్. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటావు కాబట్టి తెలిసే ఉంటుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? సో సినిమా వచ్చిన తర్వాత అవేవి గుర్తులేవు, సినిమానే గుర్తుంది అందరికీ అని నాకు అనిపిస్తుంది సార్. బికాజ్ నాకు తెలిసిన కొంతమంది కూడా ఎవరైతే ఓకే సినిమా మీరు ఏదైతే ట్రోలింగ్ పార్ట్ అన్నారో, ఎవరైతే వేరే అదర్ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఓకే సినిమా చూద్దాంలే అన్న వాళ్ళు కూడా సినిమా చూసి అసలు బన్నీ సార్ డెడికేషన్కి ఫిదా, బన్నీ సార్ ఆర్ట్కి ఫిదా అని మాట్లాడుతున్నారు. సో సినిమా వచ్చాక సినిమానే హైలైట్ అయింది, ఇవేవి ట్రోల్స్ కానీ కాంట్రవర్సీస్ కానీ ఏమీ హైలైట్ అవ్వలేదు. సో దట్స్ ద పవర్ ఆఫ్ సినిమా, దట్స్ ద పవర్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు ఈ సినిమాకి అటు ప్రీమియర్స్కి కానీ ఈవెన్ థియేటర్స్లో కానీ రేట్లు బాగా పెరిగినాయి. ఆ రేట్లు పెరగటం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం ఎఫెక్ట్ అయిందన్నమాట వాస్తవం. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్ ఎవరు బాగాలేదని ఎవరు చెప్పరు, అంతవరకు గ్యారంటీ అది. ఎందుకంటే నేను సినిమా చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. కానీ ఆ రేటు, ఎక్కువ రేట్ అనేది ఏమన్నా ఎఫెక్ట్ ఉందా? ఆ రేటు అంటే ఇది నా డిపార్ట్మెంట్ కాదు, కానీ యాజ్ నార్మల్ ఆడియన్స్ నేను ఆర్టిస్ట్గా అడగను. సపోజ్ యు ఆర్ ఒక ఆడియన్, ఆడియన్గా సినిమాకి వెళ్ళాలి. సో ఆ పాయింట్లో ఆలోచించాలి అంటే ఇప్పుడు ప్రోడక్ట్కి వాల్యూ, వాళ్ళు దానిలో పెట్టిన కష్టం, వాళ్ళు దానిలో పెట్టిన డీటెయిలింగ్ చాలా ఇప్పుడు సినిమాలు చాలా వస్తున్నాయి సార్. ఎన్ని వందల సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి. అందులో క్వాలిటీ పెట్టి ఎక్కడ మీరు సినిమా చూస్తే, ఈరోజు క్వాలిటీ చూస్తే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా వీళ్ళు లైట్ తీసుకున్నారా అనిపించిందా? అనిపించదు. సో అంత ఫోకస్డ్గా ప్యాషనేట్గా ఒక సినిమా తీసుకొస్తున్నప్పుడు, అంత వాల్యూ చూసినప్పుడే ప్రొడ్యూసర్స్కి ఆ థాట్ వచ్చిందేమో. ఓకే అది కూడా కంటిన్యూస్గా పెట్టలేదు కదా సార్, ఓకే ఫస్ట్ 2 days, ఫస్ట్ 3 days ఇలా, లేదా 1 day ఇలా పెట్టి అలా అనుకున్నారేమో. ఆ థాట్ ప్రొడ్యూసర్స్ కాల్, వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకున్న నమ్మకమైన వాల్యూ వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా తెలివి చెప్తున్నా. నేను ఆడియన్గా చెప్పమంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. ఆడియన్గా మనకు కూడా అనిపిస్తుంది, ఓకే ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయంటే ఏంటి, మనం కూడా ఇంకా కష్టపడాలి, ఇంకా సంపాదించాలి. ఏ రేట్ పెరగట్లేదు సార్, ఇప్పుడు కాయగూరల రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా.